హలో గైస్, ఇవాళ మనం ఆన్లైన్ అడ్రస్ బుక్ అనే శాంపిల్ ప్రాజెక్ట్ యొక్క డెమో అయితే చూడబోతున్నాం. సో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ యాడ్ కాంటాక్ట్ అండ్ దాని తర్వాత డిలీట్ కాంటాక్ట్, తర్వాత వ్యూ కాంటాక్ట్స్ అని 3 బటన్స్ అనేవి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాడ్ కాంటాక్ట్ కనుక మీరు ప్రెస్ చేస్తే సో మీకు యాడ్ ఎంట్రీ అని చెప్పి మీకు కొన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని కానీ, అడ్రస్ కానీ, కాంటాక్ట్ నెంబర్ కానీ, సో ఇలాంటివన్నీ మీరు ఎంటర్ చేస్తే మీరు యాడ్ ఎంట్రీ అనేది నొక్కితే మీకు డేటాబేస్లోకి వెళ్ళి చేరుతాయి. సో మీరు క్యాన్సిల్ అండ్ గో టు మెయిన్ మెన్యూ అని నొక్కితే మీకు మెయిన్ మెన్యూ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. డిలీట్ కాంటాక్ట్ కనుక ప్రెస్ చేస్తే ప్రస్తుతానికి ఎలాంటి రికార్డ్స్ లేవని చూపిస్తుంది. ఎందుకంటే మనం ఏది ఎంటర్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి రికార్డ్స్ డేటాబేస్ లో లేవు. మళ్ళీ మెయిన్ మెన్యూ అని నొక్కితే మళ్ళీ మెయిన్ మెన్యూ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. వ్యూ కాంటాక్ట్స్ కనుక నొక్కితే ఎలాంటి రికార్డ్స్ మీకు కనిపించవు, ఎందుకంటే మీకు డేటాబేస్ లో ఎలాంటి వాల్యూస్ నేను స్టోర్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు నుంచి మనం ఒక శాంపిల్ వాల్యూస్ ఎంటర్ చేసి వాటిని మనం వ్యూ చేద్దాం, అలాగే డిలీట్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో లెట్స్ మెయిన్ మెన్యూకి వెళ్ళిపోయి ఒకసారి యాడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నవి ఒకసారి ఎంటర్ చేద్దాం. సో క్లిక్ ఆన్ యాడ్ కాంటాక్ట్ అండ్ రమేష్, అడ్రస్ వచ్చేసి బెంగళూరు, కాంటాక్ట్ నెంబర్ 1234567890 and then add entry. Your entry has been added. Would you like to add another contact or main menu? మీరు ఇంకో కాంటాక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మెయిన్ మెన్యూకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సో నేను ఇంకో కాంటాక్ట్ కూడా యాడ్ చేస్తాను. సో యాడ్ అనదర్ కాంటాక్ట్. సో సురేష్, సో చెన్నై 0123789 నెంబర్, యాడ్ ఎంట్రీ. సో ప్రస్తుతానికి నేను 2 రికార్డ్స్ అయితే యాడ్ చేశాను. ఇంకొక రికార్డ్ కూడా ఫర్ శాంపుల్ పర్పస్ కోసం నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నరేష్ తెనాలి, సమ్ నెంబర్, యాడ్ ఎంట్రీ. సో ఇప్పుడు నేను 3 రికార్డ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మెయిన్ మెన్యూకి వెళ్ళి ఇప్పుడు నేను వ్యూ చేయొచ్చా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని మనం ఆల్రెడీ చూస్తాం కదా, అలాంటి ఫెసిలిటీతో మనం వ్యూ చేయొచ్చా. వ్యూ కాంటాక్ట్స్ నొక్కితే మీకు వ్యూ కాంటాక్ట్స్ అనేది చేస్తుంది. సో డేటాబేస్ డీటెయిల్స్లో ఏమొచ్చినాయి, రమేష్ బెంగళూరు అని చెప్పి మన ఫోన్ నెంబర్ వచ్చింది. సురేష్ అడ్రస్ ఏమో చెన్నై అండ్ దెన్ కాంటాక్ట్ నెంబర్, నరేష్ అడ్రస్ అండ్ దెన్ కాంటాక్ట్ నెంబర్. ఈ విధంగా డేటాబేస్ నుంచి రిట్రీవ్ అయినాయి. సో ఒకవేళ మీరు డేటాబేస్లో కనుక చూడాలి అనుకుంటే 127 అదే మీకు జామ్ సర్వర్ ఓపెన్ చేసి మీ లోకల్ హోస్ట్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు డేటాబేసెస్లో మైడిబి అన్నది క్రియేట్ చేశాను. ఇందులో కాంటాక్ట్ డీటెయిల్స్లో అది రమేష్ బెంగళూరు ఆ నెంబర్, సురేష్ చెన్నై ఆ నెంబర్, నరేష్ తెనాలి ఆ నెంబర్, ఇవి నేను ఏదైతే ఇన్సర్ట్ చేశానో అదే విధంగా డేటాబేస్లో స్టోర్ అయిన మీరు ఇక్కడ చూస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు నేను డిలీట్ చేయొచ్చా? ఓకే, డిలీట్ కూడా మనం PHP ఇంటర్ఫేస్ ద్వారా చేయొచ్చు. సో మెయిన్ మెన్యూకి వెళ్ళి డిలీట్ కాంటాక్ట్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో డిలీట్ కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే సెలెక్ట్ యాన్ ఎంట్రీ, అంటే కొన్ని ఎంట్రీస్ ఉన్నాయి, మీరు ఏ దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో అని అడుగుతుంది. సెలెక్ట్ ఏ రికార్డ్ టు డిలీట్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అన్న ఎంట్రీని మనం డిలీట్ చేద్దాం అనుకోండి, మీరు నరేష్ అని సెలెక్ట్ చేసి డిలీట్ సెలెక్టెడ్ ఎంట్రీ అని కొడితే ద సెలెక్టెడ్ కాంటాక్ట్ ఈస్ డిలీటెడ్ అంటే అది డిలీట్ అయిపోయింది. ఒకసారి వచ్చి వ్యూ కాంటాక్ట్స్ చూడండి, నరేష్ అన్నది డిలీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ కొట్టండి ఒకసారి, నరేష్ అన్నది ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం రికార్డ్స్ని ఎంటర్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అలాగే వ్యూ కూడా చేయొచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మనం అప్డేట్ కూడా ఎలా చేయాలని చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్ కోడ్ అంతా మనం ఈ సండే త్రూ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. So this is just an intro to this project. Thanks for watching. I will see you on this Sunday. Thank you. Bye bye.